గుజరాత్లో అమిత్ షా లేదా జై షా వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసినటువంటిది అతిపెద్దదైనటువంటి క్రికెట్ స్టేడియం అక్కడ. ఇప్పుడు ఆ జై షా అంతర్జాతీయంగా ఐసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దేశంలో అతిపెద్ద కెపాసిటీ కలిగినటువంటి ఎక్కువ మంది ఉండేటటువంటి ప్లేస్ అయినటువంటి సందర్భంలో అంతకంటే పెద్దదైనటువంటి ఏదైతే స్టేడియాన్ని అమరావతిలో కట్టాలన్నది తెలుగుదేశం ప్రభుత్వ ఉద్దేశం. అంటే ప్రభుత్వ ఉద్దేశం కాదు, ప్రభుత్వం కట్టదు. క్రికెట్ స్టేడియాలు బీసీసీఐఏ కడుతుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షుడిగా కేసినేని చిన్ని ఉన్న నేపథ్యంలో తన కోరిక మాత్రం దేశంలోనే అతిపెద్దది అమరావతిలో కడితే గుజరాత్ దాన్ని కూడా డామినేట్ చేయాలన్నటువంటి కాన్సెప్టు. దానికి జై షా ఒప్పుకున్నారని ఆయన చెప్తున్నారు. 132,000 సీటింగ్తో దేశంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందితే ఈ స్టేడియాన్ని మించేలా 132,000 దీంతో తీసుకురావాలన్నటువంటిది ఆయన ప్రయత్నం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటం, ఇప్పుడు ప్రస్తుతం స్పోర్ట్స్ సిటీ అంటూ 200 ఎకరాలు అమరావతిలో ఇస్తానన్నారు కదా, అక్కడ ఇది తీసుకొస్తామన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. 60 ఎకరాల భూమిని కేటాయించమని చెప్పి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటోంది. వాళ్ళకి గనక ఇస్తే దానికి తగినటువంటి విధంగా ఏర్పాటుకు సిద్ధపడుతున్నారు.